ఇప్పుడు మీరు ఏఐని ఉపయోగించి అద్భుతమైన 3D బిల్డింగ్ గ్రోత్ డాక్యుమెంటరీ వీడియోలను పూర్తిగా ఫ్రీగా చేసుకోవచ్చు. అది కూడా మీ మొబైల్ ఫోన్‌తోనే. ఈ పద్ధతితో మీరు లాంగ్ ఏఐ డాక్యుమెంటరీ వీడియోలను చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్‌ను ముందు కంటే త్వరగా అభివృద్ధి చేసుకోవచ్చు. చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని మనమైతే స్క్రిప్ట్ రెడీ చేసుకుందాం. నేనైతే 'తాజ్‌మహల్' టాపిక్ చరిత్రపై 60 సెకండ్స్ డాక్యుమెంటరీ చిన్న ఆకర్షణీయమైన కథనైతే రెడీ చేయమని చాట్‌జీపీటీని అడుగుతున్నాను. 60 సెకండ్స్ డాక్యుమెంటరీ స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆ స్క్రిప్ట్‌ను సీన్ వైస్ చేయాలి. చాట్‌జీపీటీని అడుగుతాను. ప్రతి సీన్‌కి రియలిస్టిక్ 3D టెక్స్ట్ టు వీడియో ప్రాంప్టులుగా ఇవ్వమని. అలాగే గుర్తుంచుకోండి, సీన్‌కి లొకేషన్ బిల్డప్ అవసరమైనప్పుడు మాత్రమే మినిచ్యూర్ ల్యాండ్స్కేప్ గ్రోత్ యానిమేషన్ కావాలని, లేకుంటే నార్మల్ 3D సినిమాటిక్ విజువల్స్ మాత్రమే ఇవ్వమని అడగండి. మన టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ కూడా ఇచ్చేసింది. నేనైతే సిస్టంలో చేస్తున్నాను. మొబైల్లో లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా రేషియో ఎంచుకొని హెచ్డి క్వాలిటీలో గ్రోక్లో ఎలా వీడియోస్ చేయాలి అని ఫుల్ లెంత్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మొబైల్లో చేసేవాళ్ళు ఆ వీడియోని చూడండి. ఫస్ట్ సీన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ సీన్ 1 కోసం ప్రాంప్ట్ కాపీ చేశాను. ఇప్పుడు గ్రోక్ను ఓపెన్ చేసి మోడ్ను ఇమేజ్ నుండి వీడియోకి మార్చండి. మీకు కావాల్సిన రేషియోని ఎంచుకోండి. ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ నొక్కండి. గ్రోక్ మీ 3D గ్రోయింగ్ యానిమేషన్ క్లిప్ను సీన్ 1 కోసం జనరేట్ చేస్తుంది. చూడండి, అద్భుతంగా వచ్చింది. సీన్ 1 రెడీ అయింది. దాని ప్రివ్యూ చూసి పైన 3 డాట్స్ క్లిక్ చేస్తే అక్కడ మనకు అప్స్కేల్ అనే ఆప్షన్ వస్తుంది. అప్స్కేల్ చేసుకుని హెచ్డిలో క్లిప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సీన్ 2 కోసం సేమ్ ప్రాసెస్. చాట్‌జీపీటీలో సీన్ 2 కాపీ చేసుకోండి, గ్రోక్లో పేస్ట్ చేయండి. సెకండ్ సీన్ క్లిప్ కూడా జనరేట్ అయింది. మళ్ళీ ప్రివ్యూ చూసి ఓకే అయితే అప్స్కేల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని సీన్లు కాపీ పేస్ట్ చేసుకొని అప్స్కేల్ చేసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సీన్లన్నీ అయిపోయాక ఇప్పుడు వాయిస్ ఓవర్ టైం. దానికోసం మీరు గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసి పూర్తి వీడియో స్క్రిప్ట్ను పేస్ట్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే స్పీకర్ సింగిల్లో పెట్టుకోండి. కింద వాయిస్లో డాక్యుమెంటరీ టోన్ పర్ఫెక్ట్గా ఉండే వాయిస్ని అయితే ఎంచుకోండి. అలాగే మీ వాయిస్ ఓవర్ను జనరేట్ చేయడానికి రన్ ప్లే పైన నొక్కండి. కొద్దిసేపు వెయిట్ చేస్తే వాయిస్ ఓవర్ అయితే రెడీ అవుతుంది. నా వాయిస్ ఓవర్ అయితే వచ్చేసింది. పక్కనే ఉన్న డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో క్లిప్స్ రెడీ అయ్యాయి, వాయిస్ రెడీ అయింది. ఇప్పుడు ఎడిటింగ్ టైం. కానీ గూగుల్ ఏఐ స్టూడియోలో ఫస్ట్ టైం మీరు వింటున్నట్టయితే వాయిస్ ఎలా జనరేట్ చేయాలి, కార్టూన్ స్టోరీస్కైనా, ఫ్యాక్ట్ స్టోరీస్కైనా, ఇన్స్పిరేషనల్ స్టోరీస్కైనా వాయిస్ ఎలా జనరేట్ చేయాలని ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. అది నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సేమ్ లైక్ హ్యూమన్ లాగే ఉంటుంది వాయిస్. మీరు తయారు చేసుకున్న వాయిస్ ఓవర్ని అలాగే వీడియో క్లిప్స్ని అయితే మీకు నచ్చిన ఏదో ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేసి అన్నిటినీ క్లిప్స్ను అలాగే వాయిస్ను అక్కడ యాడ్ చేసుకోండి. క్లిప్లన్నీ అయితే 16:9లో లేవు కాబట్టి అలాగే ఫస్ట్ రేషియో అయితే చూసుకోండి. రేషియో చూసుకొని 16:9లో పెట్టుకోండి. వాటన్నిటిని కొద్దిగా జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి క్లిప్ను అడ్జస్ట్ చేయండి. ఆ తర్వాత వాయిస్ను మన క్లిప్కు అడ్జస్ట్ చేసుకోండి. స్పీడ్ను పెంచాలన్నా తగ్గించాలన్నా వాయిస్ ఓవర్కి అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ ఇంతే సింపుల్గా మీ ఏఐ 3D డాక్యుమెంటరీ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అవుట్పుట్ ప్రివ్యూ చూద్దాం. ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్‌మహల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన శాశ్వత కళాఖండం. 1631లో షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ మరణంతో బాధలో మునిగిపోయాడు. ఆమె జ్ఞాపకార్థం నిర్మించిన మౌసోలియమే తాజ్‌మహల్. సూపర్గా వచ్చింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఫ్రీ ఏఐకి సంబంధించిన చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి.